జై గురుదత్త శ్రీ గురుదత్త. ఆయన ఒక దేశభక్తుడు, ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రం విశాలాంధ్ర లక్ష్యాల సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన నేత ఆయన ఆశయ సాధనలు ఎన్నెన్నో లాఠీ దెబ్బలు తిన్నారు. జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. పదవుల కంటే ప్రజా సంక్షేమమే ప్రధానమని నమ్మి ఆయనకు ఉన్న పదవిని వదులుకుని రాని వాటికి ఆరాటపడని స్థితప్రజ్ఞుడు ఆయన. దజ్జాలకు దర్పాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని ఒక మహర్షి ఆయన. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహర్షిగా మన్నలను అందుకుని శేష జీవితాన్ని దుర్భరంగా గడిపిన పరమేశ్వర వరప్రసాది నేటి మన ప్రాతస్మరణీయులు బులుసు సాంబమూర్తి గారు. నేడు బులుసు సాంబమూర్తి గారి యొక్క జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొల్లాయి కట్టి సామాన్య ప్రజలతో మమైకమైన నిస్వార్థ సేవాపరుడు మన బులుసు సాంబమూర్తి గారు. ఈ తరం వారు పూర్తిగా మర్చిపోయిన పేరు బులుసు సాంబమూర్తి గారు. ఆయన కార్యస్థానమైన కాకినాడలో నామమాత్రంగా బులుసు సాంబమూర్తి స్మారకం సాగుతోంది. దేశ స్వాతంత్రం కోసం సర్వస్వం సమర్పించిన నాటి తరం వారు చివరికి బావుకున్నదేమిటి? రాజకీయాలను కుటుంబ వారసత్వంగా మలుచుకున్న మలితరం కాంగ్రెస్ నాయకులు తరతరాలుగా అధికార సౌఖ్యాలు అనుభవిస్తుంటే మన బులుసు సాంబమూర్తి గారు లాంటి త్యాగదనులు ఎవ్వరికీ పట్టకుండా కాలగర్భంలో కలిసిపోయారు. తన వంశ వృత్తి కొనసాగించిన ఎంచుకున్న న్యాయవాది వృత్తిలో ఉండిపోయిన బులుసు సాంబమూర్తి గారు ఆర్థికంగా ఉన్నత స్థానానికి ఎదిగి ఉండేవారేమో. అవేవీ కాదని దేశ స్వాతంత్రం కోసం ఉద్యమంలోకి దిగినందుకు ఆయనకున్న ఆస్తి మొత్తం హరించుకుపోయే విధంగా చివరికి భిక్షాటనంలో గడపాల్సిన పరిస్థితి ఎదురైంది. సాంబమూర్తి గారు నేటి తూర్పుగోదావరి జిల్లా వేద పండితులు ఇంట పరమ పవిత్రమైన శివరాత్రి రోజున అంటే 4/3/1886 సంవత్సరంలో జన్మించారు. పరమశివుని ప్రసాదంగా సాంబుడు పుట్టాడనుకుని అందరూ ఇంట్లో ఆనందపడ్డారు. ఆ సాంబుడల్లా సాంబమూర్తి అయ్యారు. సహజమైన మేధో సంపత్తి ఆయన్ని భౌతిక శాస్త్రం చదివేలాగా చేసింది. కొంతకాలం విజయనగరం మహారాజా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆ తర్వాత లా డిగ్రీ అందుకుని 1911లో కాకినాడలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. తూర్పుగోదావరిలోని 3 కోర్టుల్లో ఆయనదే పేరు. ప్రకాశం పంతులు గారితో కలిసి మద్రాస్ హైకోర్టులో క్రిమినల్ కేసులు వాదించేవారు. కానీ జీవితంలో మలుపులు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగా మన సాంబమూర్తి గారు కూడా మలుపు అనేది జీవితంలో కలిగింది. ఎక్కడ కలిగింది? కొండా వెంకటప్పయ్య గారు ప్రసంగం వినడంతో సాంబమూర్తి గారి జీవితం పూర్తిగా మారిపోయింది. లాయర్ డ్రెస్ వదిలేశారు ఆయన. కేవలం వెంకటప్పయ్య గారి యొక్క ప్రసంగం వెంటవేంటి సాంబమూర్తి గారు ఒక నిర్ణయానికి వచ్చారు. రాత్రంతా కూర్చొని ఆలోచించారు. ఆయన ప్రసంగంలో ఏం మాట్లాడారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, ఆయన చెప్పింది ఏంటి అని ఆలోచించుకున్నారు. ఇంకా పూర్తిగా లాయర్ డ్రెస్ వదిలేశారు. మోటార్ వాహనాన్ని వద్దనుకున్నారు. ఖద్దరు పంచె పైన ఉత్తరీయం ధరించారు. అలా ధరించడం చివరి వరకు ఆయన ఆహార్యం అదే అయింది. 1923లో తొలిసారిగా ఆంధ్ర ప్రాంతంలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. అందుకు ప్రధాన కారకులు ఎవరయ్యా అంటే మన బులుసు సాంబమూర్తి గారే అండి.
ఆ సమావేశాలకు చాలామంది హాజరయ్యారు. ఆ సమావేశాలకు కొద్ది రోజుల ముందే ఆయన కుమారుడు పాముకాటు గురి మరణించినా ఆ విషాదాన్ని భరించి సభను విజయవంతంగా ముగించినటువంటి మహర్షి మన బులుసు సాంబమూర్తి గారు. బులుసు సాంబమూర్తి గారు చాలా ముక్కుసూటి మనిషి అండి. ఒక మాట అన్నారంటే ఆ మాటకి కట్టుబడేటటువంటి మనస్తత్వం కలిగిన వారు బులుసు సాంబమూర్తి గారు. ఉప్పు సత్యాగ్రహ సమయంలో ఉప్పు మీద పన్ను ఎత్తివేసే వరకు నేను ఆహారంలో ఉప్పేసుకోనని శపథం చేసినటువంటి ధీరోదాత్తుడు మన బులుసు సాంబమూర్తి గారండి. చాలామంది శపథాలు చేశారు, కానీ ఇంటికి వచ్చి ఉప్పేసుకునేవారు. కానీ మన బులుసు సాంబమూర్తి గారు జీవితంలో నటించడం తెలియనటువంటి అమాయక చక్రవర్తి అని మనం మాట్లాడుకోవాలండి. అందరూ జీవితంలో నటించేవారు, కానీ జీవితంలో జీవించి చివరికి చాలా ఇబ్బందులకు గురయ్యాడు మన బులుసు సాంబమూర్తి గారు. 1937లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు స్పీకర్గా ఎన్నికయ్యారండి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఆ పదవిని కూడా ఆయన వదులుకున్నారు. చెన్నపట్నంలో ఆంధ్ర మహాసభ ఏర్పాటులో చురుకైన పాత్రను పోషించడమే కాకుండా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమానికి నడుం బిగించినటువంటి గొప్ప వ్యక్తి మన బులుసు సాంబమూర్తి గారండి. తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు రాజాజీ గారు వాస్తవానికి వ్యతిరేకించారు. నెహ్రూ గారు అయితే ఇష్టమే పడలా. అయినా మన పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్షకు పూనుకున్నాడు. తగిన వేదిక దొరక్కపోతే తన ఇంటికి ఆహ్వానించి దానినే వేదికగా చేసుకోమని చెప్పినటువంటి గొప్ప నాయకుడు బులుసు సాంబమూర్తి గారండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన ఆ ఇంటిని స్మారక భవనంగా వదిలి కాకినాడకు నిస్వార్థపరుడుగా వచ్చేసినటువంటి గొప్ప మనీషి మన బులుసు సాంబమూర్తి గారండి. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు నెహ్రూ ఇచ్చేశారు. కానీ ఆ సందర్భంలో కాంగ్రెస్ నాయకులు నెహ్రూకి భయపడి బులుసు సాంబమూర్తి గారికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదండి. అమరజీవి త్యాగం ప్రస్తావించకుండా, బులుసు సాంబమూర్తి గారి ప్రస్తావన లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరగటం కాంగ్రెస్ రాజకీయాలు ఎంత కటువుగా ఉంటాయో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అండి. దేశ స్వాతంత్రం కోసం ఆదాయం ఇచ్చే న్యాయవాది వృత్తిని వదులుకున్నాడండి బులుసు సాంబమూర్తి గారు. జీవితంలో జీవించాడు. జీవితంలో నటించడం తెలియనటువంటి అమాయక చక్రవర్తి మన బులుసు సాంబమూర్తి గారండి. ఆంధ్ర రాష్ట్రం కోసం మద్రాసులో తన ఇల్లు వదులుకున్నాడు. స్వాతంత్రం వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ బులుసు సాంబమూర్తి గారు లాంటి వారు ఒంటరైపోయారు. ఈలోగా ఆయన భార్య గతించారు. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక మద్రాసులో ఉండటం అనవసరం అనుకుని సొంత ఊరు కాకినాడ చేరితే జీవితం బాగుంటుందనుకున్నారు ఆయన. కానీ ఆయన నమ్ముకున్న కాకినాడలో పరిస్థితులు మరింతగా మారిపోయాయి. ఒకప్పుడు మహర్షి గారి దర్శనం కోసం వెళుతున్నామని నలుగురిలో చెప్పుకున్న బులుసు గారింటికి వెళ్ళడం గొప్పగా భావించిన కాంగ్రెస్ వాదులు ఇప్పుడు అదే మహర్షి గారు ఎదురుకుండా కనిపించిన ముఖం తిప్పుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు అక్కడ కనిపించాయి ఆయనకు. ఒకప్పుడు ఆయన్ని ఆరాధించిన వారే ఇప్పుడు ముఖం చాటేశారు. ఆయన ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా సహాయం పొందిన వారు బులుసు సాంబమూర్తి గారు ఎదురుపడితే డబ్బులు అడుగుతాడేమో అని తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే నాటికి బులుసు సాంబమూర్తి గారి వయసు 67 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేసరికి 70వ సంవత్సరంలో ప్రవేశించారు. వయస్సు మీద పడింది, పేదరికం వెంటాడింది, వేళకి తినలేని పరిస్థితి, ఆదుకునేవారు లేరు. ఒకనాడు కాకినాడ వీధుల్లో
ఖరీదైన వాహనం మీద లాయలుగా తిరిగినటువంటి మన బులుసు సాంబమూర్తి గారు చివరి రోజుల్లో అదే వీధుల్లో కంటి చూపు మందగించి కాళ్లకు సరైన చెప్పులు లేక చిరిగిన వస్త్రాలతో చేతికర్ర సహాయంతో తిరుగుతూ భిక్షాటనం చేయవలసిన దుస్థితి ఏర్పడింది. సాంబమూర్తి గారికి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉండేది. అందుకే తన కష్టాలకు మరెవరో బాధ్యులు అన్న ఆలోచనను ఎప్పుడూ ఆయనకి కలిగేది కాదు. ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందనేటటువంటి సిద్ధాంతం మీద ఆయన వెళ్ళేవారు. అంటే ఆయనలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడం వలన నాకు ఇలా రాసిపెట్టి ఉంది కాబట్టి నాకు ఇలా జరిగింది అనే విధానంలో ఆయన వెళ్ళేవారు. ఎవరిని కూడా వారు నిందించేవారు కాదు. ఆయన దగ్గర సహాయాన్ని ఆశించి వచ్చి సహాయం పొందినవారు కూడా ఆయన పరిస్థితులు మారిన తర్వాత ఆయనకి సహాయం కూడా చేయలేకపోయినా ఆయన ఏమీ పట్టించుకునేవాడు కాదు. ప్రతిరోజు సాయంత్రం వేళ దేవాలయాల దగ్గర సమయం గడిపేవారు. ఆయన దేవాలయాలను దర్శించి అక్కడ ప్రసాదాలతో కడుపు నింపుకునేవాడు. కొన్ని సందర్భాల్లో దేవాలయం ముందు బిచ్చగాళ్ళతో చేరి చేతులు చాపాడు ఆయన. చాలామంది చెబుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఎవరో ఒకరు గుర్తించి, ఏమిటండి మహర్షి గారు మీకేమిటిది అని అంటే, అప్పుడు ఆయన వాళ్ళతో అన్నారట, నేను నా పేరును సార్థకం చేసుకున్నాను అని నవ్వేవారట. ఆయన ఎంత గొప్పగా చెప్పేవారు. శివుడు కొల్లాయి వంటి గుడ్డనే కట్టి భిక్షాటనం చేసేవాడు కాబట్టి ఈ సాంబమూర్తి కూడా అలాగే చేస్తున్నాడు అనుకోండి అని చాలా గొప్పగా చెప్పేవాడు. ఆయన ఎవరిని కూడా నిందించనటువంటి మహానుభావుడండి. ఆయన పరిస్థితిని చూసి తప్పుల్ని ఎవరి మీద మోపేవాడు కాదండి. నా పరిస్థితి అంతే, నా కర్మ అంతే, నాకు ఇలా రాసిపెట్టుంది కాబట్టి జరిగేదనే ఫిలాసఫీ ఆయనలో ఉందండి. అయితే ఆయన మాటల వెనుక వ్యధలేదని అనగలవా మనం? ఆయన మాట్లాడే మాటలు లోతు ఎంతో ఉన్నది. అలా పేదరికంలో మగ్గుతున్నటువంటి సాంబమూర్తి గారి గురించి తెలుసుకున్న నాటి కేంద్ర హోంశాఖ మంత్రి గోవింద్ పల్లబ్ పంత్ వారు మాత్రమే ఆర్థిక సహాయం అందించారండి. ఎంత జరిగినా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు. ఆ పేదరికం దానికి తోడు మానసిక వ్యధ తోడవగా చివరికి 1958 ఫిబ్రవరి 3న కాకినాడలోనే బులుసు సాంబమూర్తి గారు మానసిక వ్యధతో మరణించారండి. ఎవరి దగ్గర ఏమీ చెప్పేవాడు కాదు మహానుభావుడు. మీకు అన్యాయం చేశారండి వారంటే వదిలేయండి, వారి పాపాన వాళ్ళే పోతారనేవాడు. అటువంటి మానసిక వ్యధతో ఆయన జీవితాన్ని గడుపుతూ చివరికి ఫిబ్రవరి 3, 1958న శాశ్వతంగా ఈ లోకం నుంచి ఆయన వెళ్ళిపోయారు. అప్పటికే ఆయన కూతురు వైధవ్యంతో ఉండేవారు. ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అర్జీ పంపితే ఎంత దురదృష్టమో ఒక్కసారి మీరు గమనించండి. ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అర్జీ పంపితే నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి బులుసు సాంబమూర్తి అనే ఆయన స్వాతంత్ర సమరయోధుడు అనడానికి తగిన ఆధారాలు లేవని, ప్రభుత్వ రికార్డులో లేవని సమాధానం చెప్పి ఆ అర్జీని తిరస్కరించారు. ఎంత గొప్ప వ్యక్తిని ప్రభుత్వం ఎలా తిరస్కరించిందో చూడండి. స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? దేశం విస్మరించిన దేశభక్తుల జాబితాలో బహుపెద్దగా మిగిలిపోయినటువంటి గొప్ప మూర్తి మన సాంబమూర్తి గారు. ఎవరో గుర్తించాలి, ఏదో చేయాలి అని మాత్రం ఏనాడు కూడా ఆయన మనస్సులో తలంపు వచ్చేదే కాదు. కానీ దురదృష్టం ఏంటంటే కాలగర్భంలో బులుసు సాంబమూర్తి గారు అంటే ఈనాటి తరం 30 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని ఎవరికి కనిపించినా బులుసు సాంబమూర్తి అంటే తెలియనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయేటటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి మహానుభావుల యొక్క జీవితాలను మనం తెలుసుకోవాలి, 10 మందికి మనం పంచగలగాలి. అయితే ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రను మనం ఆదర్శంగా తీసుకుని ముందుకెళితే ఖచ్చితంగా మరొక బులుసు సాంబమూర్తి లాంటి మహానుభావులు ఉద్భవించేటటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవానికి చెప్పాలంటే ఆయన యొక్క తెలివితేటలను సమగ్రంగా ప్రభుత్వం ఉపయోగించుకోలేదనే చెప్పాలి. అలాంటి మేధావుల యొక్క
జ్ఞానం ఈ దేశానికి ఎంతో అవసరం. అటువంటి మేధావుల్ని కోల్పోయినందుకు చాలా బాధపడుతూ ఆయన జయంతి సందర్భంగా అటువంటి మహానుభావుడికి ఖచ్చితంగా మనసున్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులర్పించాలని కోరుకుంటూ, జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.